రాజ్యము, కింగ్డమ్ అనే మాటకి అర్థం, డిక్షనరీలో ఉన్న అర్థం ఏంటంటే టు రూల్ అని అర్థం. అంటేనే రాజ్యము అంటే పరిపాలన అని అర్థం. ఇది జాషువా చెప్పే నిర్వచనం కాదండి. మీ దగ్గర ఎక్కడన్నా ఎవరైనా చూసారండి డిక్షనరీలో? ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? శంకర్నాథ్ డిక్షనరీ కాదండి, నేను చాలాసార్లు చెప్తాను. అది కింగ్డమ్ అంటే రాజ్యము అంటాడు, అంతేనండి. అంటే పెద్ద డిక్షనరీల్లో ఆ వర్డ్ మీనింగ్ ఇస్తారండి. ఇప్పుడు సాతాను అన్నాం అనుకోండి, శాటన్ అంటే మామూలు డిక్షనరీ ఏం చెప్తాడండి? దెయ్యము, సైతాను అంటాడండి. కానీ పెద్ద డిక్షనరీలో ఏం చెప్తాడు? విరోధి అని చెప్తాడండి, యాడ్వర్సరీ అని చెప్తాడండి. అలాగనమాట ప్రతి మాటకి సరైన అర్థం పెద్ద డిక్షనరీలో దొరుకుతుంది. చేత అవి అలాగా చదవడానికి ట్రై చేయండి. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నాం. దేవుని రాజ్యం బైబిల్లో ఒక అంశం కాదండి. బైబిల్ అంతా దేవుని రాజ్యం అనేది బైబిల్లో ఒక అంశం కాదండి. బైబిల్ అంతా దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యానికి సంబంధించి నేను కొన్ని పాయింట్లు చెప్పాలని సిద్ధపడి వచ్చాను. ఆ పాయింట్లు మాత్రం చదువుదామండి. ఒకటి, దేవుడు లేక దేవుని గురించి. దేవుడి గురించి ఏం చెప్తాం అని చెప్పేసానంటే, గుట్టకేయకుండా ఆగకుండా ఎవరైనా ఒక నిలబడి దేవుడి గురించి ఎన్ని చెప్పగలరో చెప్పండి. నిలబడి టకటకటకట చెప్పాలి, ఆగకూడదు, గుట్టకేయకూడదు, గాలి పీల్చకూడదు. ఎవరు చెప్తారు అంటే దేవుడి గురించి అవన్నీ చెప్పుకొని ఇంకోటి యాడ్ చేయలేండి. ఆయన రాజు, ఆయన సార్వభౌముడు, ఆయన తండ్రి, అలాగనమాట. కాబట్టి దేవుడి గురించి ఆ విషయాలన్నీ తెలియాలి. కాబట్టి దేవుడు రాజు అనే సంగతి కావాలి. ఇప్పుడు దేవుడు రాజు అయి ఉన్నాడు. మలాకి 1:14 నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. ఎవరంటారు అన్నమాట? దేవుడు అన్నాడండి. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అంటే రాజు అంటేడికి ఏదో సింహాసనం, సైన్యం, లేకపోతే యుద్ధాయుధాలు, గుర్రాలు, రథాలు అలా ఆలోచిస్తాం కదండి. రాజ్యం అనేది ఎంత సింపుల్ అంటే, మీరేదో గులాబీ మొక్క తెచ్చారమ్మా, తెచ్చుకున్నారమ్మా, కొని తెచ్చుకున్నారు, గులాబీ అంటూ వేసుకున్నారు. ఆ గులాబీ అంటు మీద సర్వాధికారం ఎవరిదండి? అంతే. దేవుడు ఈ లోకమంతని సృష్టించాడు. ఈ లోకమంతని మీద సర్వాధికారి ఎవరండి? అంతే. ఈ లోకంలో మనుషుల్ని సృష్టించాడు దేవుడు. ఈ మనుషుల మీద సర్వాధికారి ఎవరండి? అంతేనండి. అది రాజ్యం అంటే దానికి ఏదో పెద్ద ఏమో అక్కర్లేదండి. దాని మీద అంత ఆలోచించక్కర్లేదండి. నీ ఇంటి మీద అంటే లేదా నీవు కొనుక్కున్న ఓ మొక్క మీద నీకు ఎంత సర్వాధికారం ఉందో, ఈ సృష్టి అంతని మీద, మానవులందరి మీద దేవుడికి అంత సర్వాధికారం ఉంది. అలా ఆనంద్ గారు, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది అండి? 4, అమ్మ కలిపితే 5. మీ కుటుంబంలో రాజు ఎవరండి? ఆయన రాజు అటండి. సింహాసనం ఉందండి దీనికి. ఏది సింహాసనం? ఏది? గుర్రాలేవి, రథాలేవి, రాజు అంటే ఏంటండి ఈయన? అంతేనండి, రాజు అండి ఆయన. అలాగనమాట అండి. రాజ్యం అంటే ఏదో కాదు. ఈ కుటుంబానికి ఈయన రాజు, మీ కుటుంబానికి మీరు రాజు, మీ కుటుంబానికి మీరు రాజు, ఈ సర్వలోకానికి దేవుడు రాజు. అలాగండి. 40వ కీర్తన 2వ వచనంలో యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. తర్వాత 6వ వచనంలో మన రాజును కీర్తించుడి 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. 8వ వచనంలో దేవుడు అన్ని జనులకు రాజు అయి ఉన్నాడు. అంటే ఇక్కడ నా పాయింట్ ఒకటే, దేవుడు రాజు అనే వచనం కావాలి. అలాంటి వచనాలు చాలా ఉన్నాయి. యెహోవా రాజ్యం చేస్తున్నాడు అనే మాటలు ఉన్నాయి. అంటే దేవుడు రాజు అయి ఉన్నాడు అని చెప్పేసి అంటే దేవుడు ఎంతకాలం రాజు అయి ఉన్నాడు? అప్పుడు సకల యుగాల్లో 1 తిమోతి 1:17 వచనంలో దేవుడు సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడు అనే మాట ఉందండి. దేవుని రాజ్యం శాశ్వతమైంది. ఇలాంటి మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే నేను అన్నీ చెప్పను. నేను చాలా విషయాలు చెప్పాలి కాబట్టి ఒక్కో వచనం 2 వచనం చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి.
కాబట్టి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆ రాజ్యం సకల యుగాల్లో ఉండేది, ఆ రాజ్యం శాశ్వతమైంది అని చెప్పాడు. దేవుని రాజ్యానికి పర్యాయ పదములు అంటే రాజ్యానికి రాజ్యం అనడానికి మరొక మాట, అదే భావాన్ని ఇచ్చేది మరో మాట వాడబడింది. అవి ఏం వాడబడ్డాయి అనేది ఆలోచన. పరలోక రాజ్యము అన్నాడు. అంటే దేవుని రాజ్యం వేరు, పరలోక రాజ్యం వేరు కాదు. దేవుని రాజ్యాన్ని పరలోక రాజ్యం అని పిలిచారు. దేవుని చిత్తము అని చెప్పేసి అంటే ఏంటండి దేవుని రాజ్యం అంతే. పరలోకమందు నీ చిత్తం నెరవేరాడు, భూమి ఎందును నెరవేరును కాక. పరలోకంలో ఆయన చిత్తం నెరవేరుతుందంటే దేవుని రాజ్యం ఉంది. అలాగనమాట అండి. అంత సింపుల్గా అర్థం చేసుకోవాలండి. ఏలిక అంటే రాజ్యమేనండి, అంతేనండి, పరిపాలనే. ఏలిక అధికారము, రాజ్యం అంటేనేమో అధికారం అంటాం, రాజునేమో అధికారి అంటాం, అంతేనే. అధికారము, ఆధిపత్యము, ఆధిపత్యం అంటేనేమో రాజ్యం, ఆధిపత్యం వహించేవాడు అంటేనేమో అధిపతి అంటేనేమో రాజు. అలాగనమాట. ఆజ్ఞాపించేవాడేమో రాజు, ఆజ్ఞాపించడమేమో ఏలిక లేదా ఆయన పరిపాలన. ఇంకేమైనా పర్యాయపదాలు ఉన్నాయండి? ప్రభుత్వము, ప్రభువు అంటేనేమో రాజు, ప్రభుత్వం అంటే ఆయన పరిపాలన. అలాగండి. అప్పుడు మీరు ఇలా ఆలోచించండి, ఇంకా బోల్డ్ మాటలు దొరుకుతాయి. కాబట్టి బైబిల్లో ఈ మాటలు ఇప్పుడు మనం చదివే వచనాల్లో ఈ మాటలన్నీ చూస్తామండి. ఓ చోటేమో ఆజ్ఞాపించానని చూస్తాం, ఒక చోట ప్రభుత్వం అనే మాట చూస్తాం, ఒక రోజుని ఒక వచనంలో ఆధిపత్యం అంటే ఒకసారి అధికారం అని చూస్తాం, ఒకసారి ఏలిక అని చూస్తాం, ఒకసారి చిత్తం అని చూస్తాం. అవన్నీ కూడా రాజ్యానికి సంబంధించిన పదాలు, పర్యాయ పదాలు. అమ్మ రాసుకుంటారమ్మా? సరే, రాసుకోగలిగినందుకు రాసుకోండి, ఆలోచించండి. ఇప్పుడు నేను వచనాలు వేయలేదు అంటే మనం తర్వాత చదివేటప్పుడు ఆ వచనాలు మీరు అక్కడ యాడ్ చేసుకోండి. ఓకే. దేవుని యొక్క లక్షణాలన్నీ చెప్పుకుంటూ ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఏంటంటే ఆయన మన తండ్రి అని యాడ్ చేసుకోవాలి. దేవుని లక్షణాలన్నీ చెప్పుకుంటూ ఆయన రాజు అనేది యాడ్ చేసుకోవాలి. అది మొదట మనం చూసాం. 2, దేవుడు రాజు ఉన్నాడు అని వచనం చూసాం. నేను ఘనమైన మహారాజునే ఉన్నాను అని చెప్పాడండి. అంటే మలకీలు ఎందుకు చెప్పానంటే అంటే పాత మందిర కాలంలో కూడా ఆ మాట ఉందని చెప్పడానికి. తర్వాత దేవుడు సకల యుగాల్లో అంటే ఆయన రాజు అయితే, ఘనమైన మహారాజు అయితే ఎప్పుడు రాజు? సకల యుగాల్లోనూ. ఆయన రాజు కాని కాలం ఉండదండి. ఆయన సకల యుగాల్లో రాజు. కాబట్టి ఆ వచనం వేసుకున్నాం. 1 తిమోతి 1:17 వేసుకున్నాం. ఆయన రాజ్యం అంతము లేనిదేండు అనే మాట ఉందండి. ఆయన రాజ్యం శాశ్వతమైంది అనే మాట ఉంది. అవన్నీ ఆ తర్వాత రాజ్యానికి పర్యాయ పదాలు ఉన్నాయి. అంటే దేవుని రాజ్యము అంటేనే దేవుని రాజ్యం, అధికారం అంటే దేవుని రాజ్యం కాదు అనుకోకూడదండి. మానవ రాజ్యం మీద మానవుడు అధికారి, దేవుని రాజ్యం మీద దేవుడు అధికారి. మానవ రాజ్యం మీద మానవుడు ఆధిపత్యం వహిస్తాడు, దేవుని రాజ్యం మీద దేవుడు ఆధిపత్యం వహిస్తాడు. అలాగే. కాబట్టి ఆ పదాలన్నీ అసలు ఈ పదాలు చదివేటప్పటికి చాలా క్లారిటీ వచ్చేద్దండి కదండి. ఆ పదాలు చదివేటప్పుడు చాలా క్లారిటీ వచ్చేస్తుందండి. దేవుని రాజ్యం అంటే ఏమిటో క్లారిటీ వస్తుంది. యోహాను సువార్త 18:36లో యేసుప్రభు తీర్పు తీర్చబడుతున్న సమయంలో నువ్వు రాజువా అన్నాడు పిలాతు. ఇప్పుడు యేసు ఏమన్నాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండా ఉండడానికి నా సేవకులు పోరాడతారు. నా రాజ్యము యహ సంబంధమైంది కాదు అని అన్నాం. మరి యహ సంబంధమైంది కాదంటే ఎలాంటి రాజ్యం అండి? ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఆ మాట రాసుకున్నాం. దేవుడి రాజ్యం ఆత్మ సంబంధమైంది. భౌతికమైనది అయితే, లోక సంబంధమైనది అయితే
సింహాసనం ఉంటుంది, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, యుద్ధాయుధాలు ఉంటాయి, సేవకులు ఉంటారు, భజనలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కానీ ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధ రాజ్యంలో లేకపోతే భౌతిక రాజ్యంలో రాజు, ప్రజలేమో సేవకులు. ఆత్మ సంబంధం రాజ్యంలో ఎవరైనా పురుషులు చెప్పండి. భౌతిక రాజ్యంలోనేమో రాజుగారు, సేవకులు ఉంటారు. ఆత్మ సంబంధం రాజ్యంలో అమ్మా ఆ తండ్రి, కుమారులు ఉంటారండి. అది ఆత్మ సంబంధమైంది. భౌతిక రాజ్యానికి ఆత్మ సంబంధం రాజ్యానికి తేడాదండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఆదామును పుట్టించాడు. ఆదాముకు దేవుడు ఏమవుతాడండి? తండ్రి. అక్కడ రాజ్యం అనే మాట ఉండదు. కానీ తాను సృష్టించుకున్న, తన పోలికలో సృష్టించుకున్న ఆ ఆదాముని ఎవరు పరిపాలిస్తారు? దేవుడే పరిపాలిస్తాడు. ఆదాముకి దేవుడికి ఉండే ఆ సంబంధం ఏమిటి? తండ్రి కుమారుల సంబంధం. ఆ కుమారుని ఎవరు పరిపాలిస్తారు? తండ్రి పరిపాలిస్తాడు. ఆ కుమారుడు ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే అక్కడ రాజ్యం అనే పదం ఉండదండి, కానీ అక్కడ రాజ్యం ఉంది. అక్కడ రాజ్యం ఉంది. అంటే బైబిల్ స్టడీలో మొదటేమో అంటే ప్రారంభంలోనేమో అక్కడ ఉన్న మాటలే మనం చూడగలుగుతామండి. ఇంకా కొంచెం డెవలప్ అయిన తర్వాత, ఇంకా కొంచెం విశ్వాసం పెరిగిన తర్వాత, మనం ఆత్మీయంగా పెరిగిన తర్వాత అక్కడ లేనివి కనపడతాయండి. ఇంకో మాట చెప్తానండి. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ బైబిల్, ఇతను సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు అని ఉంది. అక్కడ హృదయం అనే మాట ఉందండి, హృదయం అనే మాట లేదు. కానీ ఈయన సహోదర ప్రేమ కలిగి ఉన్నాడు అని ఉంటే అక్కడ ఏముందండి? హృదయం ఉంది. హృదయం అనే మాట అక్కడ లేదండి. ఈ వ్యక్తి గ్రహించాడు అని ఉంది. అక్కడ మనసు అనే మాట లేదు, కానీ మనసు అనే మనసు అక్కడ ఉంది. ఆయన దోషారోపణతో బ్రతుకుతున్నాడు. అక్కడ మనస్సాక్షి దోషారోపణ లేదు, కానీ ఆ దోషారోపణ ఉందా అని అంటే అక్కడ మనస్సాక్షి ఉంది. ఇతను అవిధేయతగా ఉన్నాడు అంటే అక్కడ పాపం అనే పదం లేదు, అవిధేయత ఉందంటే అక్కడ పాపం ఉంది. రాజ్యం అనే మాట లేదు, ఆజ్ఞాపించడం ఉంది, అక్కడ రాజ్యం ఉంది. అలాగండి. అంటే బైబిల్ స్టడీ మొదట్లోనేమో చిన్నపిల్లల్లాగా వాళ్ళకి కంటికి కనబడితేనే నమ్ముతారండి. నానా ఇదిగోరా విమానం, డాడీ విమానం డాడీ, నానా ఇదిగోరా బస్సు, నానా బస్సే నానా, ఇదిగోరా సైకిల్, నానా సైకిల్ చూసాను నానా అంటాడనమాట అండి. చిన్నపిల్లలు ఏం చూస్తారు? ఏమి నమ్ముతారండి? తాము చూసిందని నమ్ముతారండి. పెద్ద అయిన తర్వాత గాలి ఉందంటే, ఈదరు ఉందంటే, లేదా మనకి అంటే కంటికి కనబడని ఉన్నాయని చెప్పేసి అంటే నమ్ముతున్నామండి. అంటే దానికి కారణం వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ పెరుగుదల. చిన్నపిల్లలకి ఇక్కడ ఈదరు ఉందంటే ఏది అంటే అది తేడా. బైబిల్ స్టడీలో మార్పు అదండి, డెవలప్మెంట్ అదండి. కాబట్టి కొంచెం ఏం వదలవద్దండి. ఇప్పుడు అర్థం కానివి రేపు అర్థమవుతాయి, రేపు అర్థం కానివి ఓ 10 రోజులకు అర్థమవుతాయి, 10 రోజులకు అర్థం కానిది సంవత్సరాలకు అర్థమవుద్ది. ఒక నాకులాగా నాకు తెలివి తక్కువ అయితే 60 సంవత్సరాలు వచ్చిందో అర్థమవుతుంది, ఏం కంగారు లేదు. అంతేనండి. నేను అనుకుంటానండి, నాకు ఎందుకు ఆ మొదట్లో తెలియలేదు, బైబిల్ ట్రైనింగ్ అయినప్పుడు ఎందుకు తెలియలేదు, సువార్త సేవలో మొదటి 10 సంవత్సరాలు ఎందుకు అర్థం కాలేదు అని ఇప్పుడు వరి అవుతానండి. ఇంకా అంతేనండి, తెలుగు తక్కువతాను కదండి. పెద్ద అయిన ఇప్పుడు చిన్నప్పుడు అర్థం కానీ పెద్ద అయిన అర్థమైనవి కదా, అలాగనమాట అండి. అంచేత ఇది అర్థం కాలేదని ఏం వర్రి అవ్వక్కర్లేదండి, అన్నీ అర్థమవుతాయి. వర్రి అయిపోయి అనవసరంగా పాడు చేసుకోవద్దు మనసుని, నెమ్మదిగా నేర్చుకుంటే ట్రై చేద్దాం. ఓకే. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైంది, భౌతికమైనది కాదు. దేవుని రాజ్యంలో సంబంధం ఏమిటంటే తండ్రి కుమారుల సంబంధం. దేవుని రాజ్యం ఆత్మ సంబంధమైంది అనడానికి 1 Corinthians 4వ అధ్యాయంలో అంటే దేవుడి యొక్క రాజ్యాన్ని మనుషులు మాటతో చూస్తారండి, మాటతో కాదు శక్తితో. అంటే దేవుని రాజ్యం అంటే మాటలుగా మాట్లాడటం కాదండి, జీవితంలో చూపించడం అనమాట అండి, దాని యొక్క ప్రభావాన్ని చూపించడం అండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యం భోజనం కాదు. చాలామంది ఏదో సంఘంలో భోజనాలు ఏర్పాటు చేసుకుని ఎంజాయ్ చేస్తారండి. దేవుని రాజ్యం భోజనం కాదు. మరి ఏంటండి?
నీతి, సమాధానం, ఆనందం. ఈ ఆనందం కూడా ఏదో టీవీ చూసి ఆనందం కాదు, టీవీలో జోక్స్ తినే ఆనందం కాదు, పరిశుద్ధాత్మ ఆనందం. అంటే సంఘంలో భోజనాలు తగ్గించాలన్నమాట అండి. సహవాసం చాలా ముఖ్యం, సహవాసం చాలా ముఖ్యం, కానీ భోజనాలు తగ్గించాలి. భోజనం ఎక్కువైతే అసలు పోద్ది. మొట్టమొదట సమస్య ఎక్కడొచ్చిందండి సంఘంలో? క్రీస్తు సంఘంలో మొట్టమొదటి సమస్య ఎక్కడొచ్చిందండి? భోజనం దగ్గరే. అదిగో మాకు మొక్కలు వేయలేదు, మాకు మొక్కలు దక్కుపడ్డాయి, పక్కానికి ఆ లూరుడికి ఎక్కువ మొక్కలు పడిపోయి మాకు మొక్కలు దక్కుపడ్డాయి. అక్కడ మొట్టమొదటి భోజనం దగ్గర రాలేదని సమస్య, అపోసమైన ఆరోగ్యం. కాబట్టి అది కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. ఓకే, దేవుని యొక్క రాజ్యం ఆత్మ సంబంధమైంది, భౌతికమైనది కాదు. అది యేసుప్రభు చెప్పారు. అంటే భౌతికమైనది కాదు అని ఎందుకన్నారంటే అది తండ్రి కుమారుల సంబంధం సంబంధించింది, అది మాటలతో కూడింది కాదు, అది భోజనం కాదు అని చెప్పడానికి అనమాట. 6వ పాయింట్ ఏమిటంటే దేవుడు సకల యుగాల్లో రాజు అయి ఉన్నాడు. ఒక అమెరికన్ అన్నాడటండి, దేవుడు సకల యుగాల్లో రాజు అనే మాట ఏదో జనరల్ స్టేట్మెంట్ తప్ప అది వాస్తవం కాదన్నాడట. అంటే నాకు తెలిసి ఆయన అంటే నాతో అనలేదు కానీ ఎవరితో అన్నాడటండి. వాళ్ళు వచ్చి చెప్పారు, అంకులు ఎలాగన్నారు అంకులు, బ్రదర్ ఎలాగన్నారు బ్రదరు. బాబాయ్ అంటే చాలా పెద్ద మనిషి, బైబిల్ బాగా తెలిసిన వ్యక్తి, అది ఏదో జనరల్ స్టేట్మెంట్ తప్ప వాస్తవం కాదన్నాడటండి. అయితే అది జనరల్ స్టేట్మెంట్ అయితే అక్షయుడు అనేది జనరల్ స్టేట్మెంటేనా? అదృశ్యుడు అనేది జనరల్ స్టేట్మెంటేనా? అద్వితీయుడు అనేది జనరల్ స్టేట్మెంటేనా? ఆయనకి ఘనత మహిమ కలగాలనేది జనరల్ స్టేట్మెంటేనా? అదండి, దయచేసి అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదండి. ఒకవేళ మనకి అర్థం కాకపోతే అలా మౌనం ఉండిపోవాలండి. మేము చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నాం ఏంటంటే అర్థం కాకపోతే అలా మౌనం ఉండిపోతాం, అంతేనండి. మాట్లాడమండి, దాని గురించి మాట్లాడమండి, ఆలోచిస్తూ ఉంటాం. ఆఖరికి బాత్రూంలో ఉండి కూడా ఆలోచిస్తామండి, అంతేనండి. ఆలోచిస్తే ఏదో రోజున ఏదో వచనం ద్వారా అది బయలుపరచబడుతుంది, అర్థమవుద్ది కదా. స్నానం చేస్తున్నప్పుడు ఏమైనా పాయింట్స్ ఎన్లర్ట్ అయినాయి, అదే అర్థమైనాయండి, అంతేనా. అన్ని సమయాల్లో ఇక మన మనసంతా అంటే దేవుని సేవకుడికి అన్ని సమయాల్లో వాక్యాన్ని గురించిన ఆలోచనే. బస్సులో కూర్చున్నా, ట్రైన్లో కూర్చున్నా, బాత్రూంలో ఉన్నా, లేకపోతే మంచం పడుకున్నా, బ్రష్ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే అదే ఆలోచన. ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క విషయం అలాగా అర్థమవుతూ ఉంటుంది, వెలిగించబడుతూ ఉంటుంది, అలాగనమాట అండి. అంచేత అంటే అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదండి, అది జనరల్ కాదండి, అది వాస్తవం అండి. అది జనరల్ అవటానికి పౌలు ఒపీనియన్ కాదండి, పరిశుద్ధాత్ముడు రాయించింది. పౌలు ఒపీనియన్ అయితే జనరల్ అవ్వచ్చేమో, పరిశుద్ధాత్ముడు రాయిస్తే అది జనరల్ అవ్వదు, సామాన్యంగా చెప్పిన మాట కాదు, అది వాస్తవం అయితేనే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు, అది వాస్తవం. రైట్. సకల యుగాలు అనే మాట ఆలోచిస్తే అంటే యుగాలు అనే మాట దేనికి వాడతామండి? యుగాలు అనే మాట దేనికి వాడతామండి? అండి ఒక కాలానికి వాడతాం. కొన్ని కాలాలు చెప్పండి. పితరుల కాలం లేక పితరుల యుగం, తర్వాత ధర్మశాస్త్ర యుగం, తర్వాత క్రైస్తవ యుగం, తర్వాత ఏంటండి మానవ యుగం. ఇవన్నీ మానవ యుగాలు కదండి. మనకు 3 యుగాలు తెలుసండి. మరి పితృ యుగానికి ముందు ఏదైనా యుగం ఉందా? నిత్యత్వం అండి, ఆ యుగంలో కూడా అన్నమాట అండి. ఆ తర్వాత క్రైస్తవ యుగం తర్వాత ఏదైనా యుగం ఉందా? ఉందండి, అక్కడే యుగం ఉందండి. కాబట్టి దేవుడు రాజు అయితే ఈ 3 యుగాలే కాదు, సకల యుగాలు. లోకం పుట్టించక మునుపు ఇక్కడేమో సృష్టి జరిగింది,
లేక దేవుడు సృష్టించాడు. ఈ సృష్టి చేసినప్పుడు కాలం ప్రారంభమైంది. కాలం అంటే సూర్యగోళం ఉంటుంది, చంద్రగోళం ఉంటుంది, నక్షత్రాలు ఉంటాయి, దినాలు, మాసాలు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఏమంటాం? కాలం అంటాం. ఆ కాలానికి ముందు దాన్ని ఏమంటామండి? నిత్యత్వము అంటామండి. నిత్యత్వంలో సూర్యగోళం ఉంటుందా, చంద్రగోళం ఉంటుందా, నక్షత్రాలు ఉంటాయా, గడియారాలు ఉంటాయా? ఏముండవండి. ఇక్కడ కాలం కొలవబడదు, దాన్ని నిత్యత్వము, ఇటర్నిటీ అంటామండి. ఇక్కడేమో కాలం దేవుడు సృష్టి చేసినప్పుడు కాలం స్టార్ట్ అయింది. ఈ నిత్యత్వంలో కూడా దేవుడి యొక్క రాజ్యం ఉంది. అలా అప్పుడు నిత్యత్వంలో దేవుని రాజ్యం ఉంది. ఎవరున్నారు నిత్యత్వంలో? దేవుడున్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. అమ్మ ఖచ్చితంగా దేవుడు ఉన్నాడండి, కుమారుడు ఉన్నాడండి, పరిశుద్ధాత్మ ఉన్నాడండి, దేవదూతలు ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు ఈ అందరిలో లేకపోతే ఈ అందరినీ పరిపాలించేది ఎవరు? ఎవరి చిత్తం నెరవేర్చబడద్దు అక్కడ? అంటే దేవదూతల చిత్తం నెరవేర్చబడద్దా, పరిశుద్ధాత్మ చిత్తం నెరవేర్చబడద్దా, యేసుప్రభు చిత్తం నెరవేర్చబడద్దా, తండ్రి చిత్తం నెరవేర్చబడద్దా? అంతేనండి, కామన్. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. నిత్యత్వంలో పరలోకంలో తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. అందుకే యేసుప్రభు ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6:9-10 వచనాల్లో నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్టు భూమి ఎందుకు నెరవేర్దాకా, అంటే పరలోకంలో ఎవరి చిత్తం నెరవేర్చబడుతుంది? దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ఏదో ఒక కాలంలో ఉన్నది కాదండి, సకల యుగాల్లోనూ ఉంది. కాబట్టి నిత్యత్వంలో కూడా దేవుని యొక్క రాజ్యం ఉంది. కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. దేవుడు యేసుప్రభును పంపించాడా, లేకపోతే దేవుడు యేసుప్రభు పంపించాడా, యేసుప్రభు తనంతట తానే వచ్చాడా? దేవుడు పంపించాడు. దేవుడు యేసుప్రభును పంపించాడంటే అక్కడ ఎవరి చిత్తం నెరవేర్చబడుతుందండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను, ఎవరి చిత్తం నెరవేర్చబడుతుందండి? దేవుడి చిత్తం నెరవేర్చబడుతుంది. అప్పుడు ఆ సృష్టికి సంబంధించి యేసుప్రభు సహకరించాడు, పరిశుద్ధాత్ముడు సహకరించాడు. కానీ సృష్టి చేసింది ఎవరంటే దేవుడు చేశాడు. యేసుప్రభు లేకుండా ఏం కలగలేదు. పరిశుద్ధాత్ముడు అక్కడ అల్లాడుచుండెను అన్నాడు, అంటే పొదుగుచుండెను, ఉత్పత్తి చేయుచుండెను అన్నాడు. కాబట్టి నిత్యత్వంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది, లేక నిత్యత్వంలో దేవుని యొక్క రాజ్యం ఉంది. కాలం. అప్పుడు కాలానికి సంబంధించి కాలంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? ఆదాము. దేవుడు ఆదామును పుట్టించాడు, అలాగే హవ్వను సృష్టించాడు, వాళ్ళిద్దరిని ఏదైనా తోటలో ఉంచాడు. ఆదామును ఎవరు పరిపాలించారు? దేవుడు పరిపాలించాను అని ఉందండి అక్కడ. ఆదికాండం 1 అధ్యాయంలో, 2 అధ్యాయంలో, 3 అధ్యాయంలో లేదండి. మరి దానికి పర్యాయపదం ఏం వాడబడిందండి? ఆజ్ఞాపించానని మాట ఉంది. జనరల్గానేమో ఆయన సృష్టించడు కాబట్టి ఆయన పరిపాలించుకుంటాడు, అంతే జనరల్ అది. కానీ స్పెసిఫిక్గా అక్కడ మాట ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనాలు. నరుడికి ఆజ్ఞాపించాను. ఎవరంటే నేను ఆజ్ఞాపించడానికి? నెంబర్ 1 సృష్టికర్త. ఎవరంటే నేను ఆజ్ఞాపించడానికి? తండ్రి. ఎవరంటే నేను ఆజ్ఞాపించడానికి? రాజు, అధికారి, సర్వాధికారి. ఏదైనా దాంట్లో ఎవరి చిత్తం నెరవేరుతుంది? దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుంది. కాబట్టి ఆదాముతో కాలం ప్రారంభమైనప్పుడు కాలంలో ఆదాముతో దేవుని యొక్క రాజ్యం ఉంది. ఆదామును దేవుడు పరిపాలించాడు, ఆజ్ఞాపించాడు. ఎంతకాలం నాకు తెలియదండి, ఎందుకంటే డేట్స్ ఇవ్వలేదు బైబిల్లో. కొంతకాలం దేవుడు పరిపాలించాడు. ఆ తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చాడండి, వచ్చి ఆదామును శోధించాడు. ఆదాం పాపం చేయలేదటండి, ఆ శోధనలో పడలేదటండి. రైట్, ఇది మనకు పడట్లేదు అని అప్పుడు ఒక బలహీనమైన ఘటన ఉంది అక్కడ. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళాడటండి సాతాను. అప్పుడు ఆవిడతో మాట్లాడాడు.
3 అధ్యాయంలో ఆ విషయం ఉంటుంది. ఇది నిజమా అంటే మీ ఆయన చెప్పాడు పండు తినొద్దన్నారని దేవుడు చెప్పాడని చెప్పాడు, ఇది నిజమా? ఈ తోట చెట్ల పిల్లల్లో ఏదైనా తినొద్దన్నాడు దేవుడు? అవును, అన్ని తినమన్నాడు. ఆ మధ్య నుండే వృక్ష ఫలాన్ని తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు అన్నాడు. మేము తింటేనాడు చస్తామంట, అందుకు తినొద్దన్నాడు అని చెప్పేసి అంటే సాతానే ఉన్నాడండి. అసలు మీరు చావనే చావరు, దేవుడేమో చస్తారు అని చెప్పేసి అంటే సాతానే ఉన్నాడండి. చావనే చావరు. ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి. నిజమా అబద్ధమమ్మా? కన్నులు తెరవబడతాయి. నిజమండి. మీరు మంచి చెట్లు ఎరిగిన వారు అవుతారు. నిజమా అబద్ధం అండి? నిజమేనండి. చావనే చావరు, అబద్ధమండి. అప్పుడు ఆ సాతాను యొక్క శోధనకు లోనైపోయి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ పళ్ళు కోసుకున్నది తినేసింది. భర్త వచ్చాడు, భర్తకి ఇచ్చింది, ఆయన తినేశాడు. సాతాను చెప్తే విన్నాడు, ఈవిడి తిండి తిన్నాడండి. పవర్ఫుల్ అనమాట అండి. జోకండానమ్మా, నిజంగానే మీరు ఏమైనా చేయించగలరమ్మా? చేయించలేరమ్మా? సాతాను చెప్తే వినని ఆదాము హవ్విస్తే తినేశాడండి. కన్నులు తెరబడ్డాయా? తెరబడ్డాయి. మంచి చెడు తెలివి వచ్చిందా? వచ్చింది. అక్కడ దాంతో ఇంకా చాలా సమస్యలు వచ్చినాయి. నేను భయపడి దాక్కున్నాను, భయం వచ్చిందా? వచ్చిందండి. సిగ్గు వచ్చిందా? వచ్చిందండి. ఇతరుల మీద నిందలేసే స్వభావం వచ్చిందా? వచ్చింది. ఆదామా నువ్వు ఎక్కడంటే నేను దిగంబరు కాబట్టి దాక్కున్నాను అన్నాడు. నువ్వు దిగంబరు చెప్పినాడు అప్పుడు. నేను తినొద్దనుకోండి, నువ్వు తిన్నావా అన్నాడు. నువ్వు ఇచ్చిన స్త్రీయే ఇస్తే తిన్నాను. ఎవరి మీద వేశాడండి నింద? దేవుడి మీద నిందేశాడండి. దేవుడి మీద నిందేసే స్వభావం ఎప్పుడు వస్తుందండి? పాపం చేస్తే దాని ప్రతిఫలం అండి. పాపం చేస్తే ఆ స్వభావం వస్తుంది. తన తప్పును కూడా మరొకరి మీద వేసే ఆ స్వభావం పాపం చేస్తే వస్తుంది. అలాగా ఆదాము అవ్వ ఎంతకాలం దేవుని యొక్క చిత్తంలో ఉన్నారో, దేవుని యొక్క ఆజ్ఞను పాటించారో నాకు టైం తెలియదు. కానీ కొంతకాలం దేవుని యొక్క పరిపాలన ఉన్నారు. తర్వాత ఎవరు పరిపాలనలోకి వెళ్ళిపోయారండి? సాతాను పరిపాలనలోకి వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు సాతానుకు ఒక రాజ్యం ఏర్పడింది అనమాట అండి. మానవులుగా సాతాను రాజ్య పౌరులు ఎవరండి? మొట్టమొదటి రాజ్య పౌరులు ఎవరండి? అవ్వ, ఆదాము. మానవులుగా దేవుని రాజ్య పౌరులు ఎవరండి? మొట్టమొదట ఆదాము, అవ్వ. సాతాను రాజ్య పౌరులు ఎవరండి? హవ్వ, ఆదాము. కొంచెం తిరగబడుతుందండి. సురేష్ గారికి, ఎస్ఎల్లో సురేష్ గారికి అర్థమైందండి. అలాగే పాపం చేసే వ్యక్తి, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తి దేవుని రాజ్య పౌరుడు, సాతాను రాజ్య పౌరుడా? అంతేనండి. దేవుడు మానవుడికి ఇచ్చిన సహజ వాంఛల్ని దేవుని చిత్తానుసారంగా వినియోగించుకునే వ్యక్తి దేవుని రాజ్య పౌరుడా, సాతాను రాజ్య పౌరుడా? అంతేనండి. ఆకలిని కోరుకుంది, కష్టపడి పనిచేసి భోంచేస్తే అతను దేవుని రాజ్య పౌరుడు. దొంగతనం చేసి, మోసం చేసి, లంచం తీసుకుని, అన్యాయం చేసి భోంచేస్తే అతను సాతాను రాజ్య పౌరుడు. మానవుల్లో ఉన్న లైంగిక వాంఛ, వివాహం చేసుకుని సక్రమంగా ఆ కోరికను తీర్చుకుంటే అతను దేవుని రాజ్య పౌరుడు. అక్రమం చేస్తే అతను సాతాను రాజ్య పౌరుడు. అలాగే కాబట్టి మనలో ఉన్న సహజ కోరికలు సక్రమంగా తీర్చుకుంటేనేమో మనం దేవుని రాజ్యంలో కొనసాగుతున్నట్టు. ఒకవేళ అక్రమం చేస్తే మాత్రం సాతాను రాజ్య పౌరులు అవుతామండి. ఆదాము అవ్వ దేవుని రాజ్యంలో ఉండవలసిన వాళ్ళు సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయారండి. ఒకసారి మాట చెప్పడానికి ఒక ఆయన అన్నాడండి. అంటే సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయారా అంటవా నువ్వు అని. మరి ఎక్కడికి వెళ్ళారండి? వెళ్ళగొట్టబడటం తర్వాత అండి. అసలు ఏదైనా తోటలో బయటికి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుతున్నారు మీరు. ఏదైనా తోటలోనే సాతాను యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోయారు. అది గమనించారు బ్రదరు. ఒకసారి నేను ఈ పాట చెబుతుంటే ఒక ఆయన, ఒక పెద్ద ఆయన, కొంచెం వయసు నాకులాగే తెల్లబడిన వ్యక్తి అక్కడ కూర్చుని, ఎంత మాట అనేసావు, సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయాడు ఆదాము అని అంత మాట అంటావా అని కొంచెం నాకు అర్థమైందండి. ఏం చేయండి నేను అప్పుడు నెమ్మదిగా ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. అక్కడ చాలా మౌనంగా ఉన్నాడు. ఆ మీటింగ్ అయిన తర్వాత చెప్పానండి. క్లాస్ అయిపోయిన తర్వాత మరి కదా మరి దేవుని మాట విన్నాడా, సాతాను మాట విన్నాడా? సాతాను మాట విన్నాడా అన్నయ్య? మరి సాతాను మాట వినేవాడు సాతాను పరిపాలనలోకి వెళ్తాడా, దేవుని పరిపాలన ఉంటాడా? సాతాను పరిపాలనలోకి వెళ్తాడు. కానీ నేను తట్టుకోలేకపోయినా మాటని అన్నాడు.
నువ్వు తట్టుకున్నా తట్టుకోకపోయినా అది వాస్తవం. అదే నీ ప్రియమైన కుమారుడు పాపం చేస్తే ఎవరి రాజ్యం ఉన్నాడు? నీ ప్రియమైన కుమార్తె, అందగత్తైన కుమార్తె తప్పు చేస్తే ఎవరి రాజ్యం ఉంది? నువ్వు పాపం చేస్తే ఎవరి రాజ్యంలో వెళ్ళిపోయావు? నువ్వు నీతిగా బ్రతికితే ఎవరి రాజ్యంలో ఉన్నావు? నువ్వు ఎంత ప్రేమించినా సరే, ఎంత అందగత్తైనా సరే, ఎంత అందగాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, నీ కొడుకు పాపం చేస్తే అతను సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళంటే దేవుని రాజ్య పౌరులు. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు యేసు ప్రభు. వాళ్ళు దేవుని రాజ్య పౌరులు. టీనేజ్ వచ్చిన తర్వాత, 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తమ జీవితంలో మొట్టమొదటి ఎప్పుడైతే పాపాన్ని ఎన్నుకున్నారో ఆ వ్యక్తులు ఆదాములాగే హవ్వలాగే సాతాను రాజ్యంలోకి వెళ్ళిపోతున్నారు. రైట్. ఇప్పుడు ఏదైనా తోటలో ఆదాము దేవుని రాజ్యంలో ఉన్నాడా, దేవుని రాజ్యంలో లేడా? ఆదామును దేవుడు పరిపాలించాడా, పరిపాలించలేదా? దేవుడు పరిపాలించాడంటే అక్కడ రాజ్యం ఉంది, అంతే కదండి. రాజ్యం అనే మాట ఉండదు, మరి ఏముందండి? ఆజ్ఞాపించాను అనే మాట ఉంటుంది. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా నోవహు ఓడ నిర్మించాడు. కాబట్టి అక్కడ నోవహును ఎవరు పరిపాలిస్తున్నారండి? రైట్. ఓడ కట్టమన్నప్పుడే పరిపాలించాడా? అంతకుముందు కూడా పరిపాలించాడా? అంతకుముందు కూడా పరిపాలించాడు. అయితే ఇక్కడ ఆజ్ఞ కనపడుతుంది. ఇంతకు ముందు దేవుని పరిపాలనలో నోవహు ఉన్నాడు అనడానికి ఆధారం ఏమిటంటే 9వ వచనం, 6:9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడేండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడు అంటే, నోవహు నీతిపరుడు అంటే ఎవరి రాజ్యంలో ఉంటే అతను నీతిపరుడుగా ఉంటాడు. అక్కడ రాజ్యం అనే మాట ఉంటే అక్కర్లేదండి. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం అనే అన్నది. నోవహు దేవుని యొక్క పరిపాలన ఉన్నాడు కాబట్టి, దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు కాబట్టి నోవహు నీతిమంతుడిగా బ్రతికాడు. ఆ తరమంతట్లో నిందాహేతుడుగా బ్రతికాడు. దేవుని చేత పరిపాలించబడే వ్యక్తి నిందాహేతుడుగా ఉంటాడు, నిందించబడడు. అంటే ఎంత సింపుల్ అంటే, మనం ఎప్పుడన్నా నిందించబడుతున్నామా? నిందించబడుతున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చట్లేదనమాట, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదనమాట, దేవుని యొక్క పరిపాలనను అంగీకరించట్లేదనమాట, మీరుతున్నాం అనమాట. అప్పుడు మనం చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటాం, ఇతరులు మనల్ని నిందిస్తారు. మొదటి నుంచి నోవహు విశ్వాసి, మొదటి నుంచి నోవహు దేవుని పరిపాలన బ్రతికాడు. ఆ తర్వాత దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఓడ నిర్మించు అని. రైట్. ఆ నోవహు కాలంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ప్రజలు ఎక్కడున్నారండి? ప్రజలు సాతాను రాజ్యం నుండి అనే మాట లేదండి అక్కడ. ఉందమ్మా? లేదండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు అంటే భయంకరమైనదనియు, ఆ గొప్పదైన మాట దగ్గర ఆ పైన రాసుకోండి, భయంకరమైనదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఇక్కడున్న ప్రజలు యెహోవా చేత పరిపాలించబడుతున్నారా లేదా సాతాను చేత పరిపాలించబడుతున్నారా? యెహోవా చేత పరిపాలించబడే వ్యక్తులు అలా బ్రతకరండి. భూమి మీద నరుల చెడుతనము భయంకరమైనది అంటే దేవుని చేత పరిపాలించబడే వాళ్ళలో చెడుతనం ఉండదు. హృదయంలో తలంపులు, ఆ తలంపుల్లో ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. యెహోవా చేత పరిపాలించబడే వాళ్ళలో చెడుతనం ఉండదండి. అంటే ఇది ఎంత సింపుల్గా చెప్పుకోవచ్చు అంటే, దేవుని చేత పరిపాలించబడే వ్యక్తి వ్యభిచారం చేయడు. ఎవరైనా వ్యభిచారంలో బ్రతుకుతుంటే వాడు దేవుని చేత పరిపాలించబట్టలేదు. దేవుని చేత పరిపాలించబడే వ్యక్తి త్రాగుడుకు లోను కాడు. ఒక ఎవరైనా త్రాగుడులో ఉంటే అతను దేవుని చేత పరిపాలించబట్టలేదు. ఎవరైనా దురలవాట్లు కలిగి ఉంటే అంటే పాన్ పరుగులు కానీ, సిగరెట్లు కానీ, కయ్యిని, డ్రగ్స్, ఇవి ఎవరైనా వాటిని తీసుకున్నారంటే వాడు దేవుని పరిపాలన కింద లేరు. దేవుని పరిపాలన క్రింద ఉండే వ్యక్తి దేనికి బానిస కాడు. ఇప్పుడు నేను బాప్తిజం పొందాను కానండి, ఈ పాన్పరగా నవల్లోకి ఉండలేకపోతున్నానండి, అది వేసుకోకపోతే కుదరట్లేదండి, నువ్వు దేవుని రాజ్యంలోకి రాలేదు.
నువ్వు పాన్ పరాగ్ రాజ్యంలో ఉన్నావు. నిన్ను పాన్ పరాగ్ పరిపాలిస్తుంది, దేవుడు పరిపాలించట్లేదు, నిన్ను యేసుప్రభు పరిపాలించట్లేదు. అయ్యో సిగరెట్ మానలేకపోతున్నాండి, సిగరెట్ తక్కువది వెళ్ళలేదండి, సిగరెట్ తక్కువది వెళ్దండి, ఆ లోన్ ఉంటుంది, ఎంతగా ఉంటుంది లోన, పోనీ ఒక రోజు, రెండో రోజు ఏమవుతుందండి. ఇదంతా మోసం అండి. ఇలాంటి దురలవాట్లు ఉన్న వ్యక్తి దేవుని రాజ్యంలో లేడు, సాతాను రాజ్యంలో ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ సాతాను రాజ్యంలో ఉన్నారు. నోవహు ఆయన కుటుంబం అదండి. అక్కడ నోవహు దేవుడి రాజ్యంలో ఉండేను అనే మాట ఉందండి, లేదండి. మరి దేని బట్టి మీరు చెప్పగలరు? నీతిని బట్టి, నింద రాహిత్యాన్ని బట్టి, దేవునితో కూడా నడవటాన్ని బట్టి. ఎలా నడుస్తాడు దేవునితో కూడా ఒక మనిషి? ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా ఆజ్ఞలను అనుసరించి జీవిస్తే దేవునితో కూడా నడిచినవాడు. ఆయన ఆజ్ఞలు అనుసరించకపోతే దేవునితో కూడా నడవట్లేదని. అలాగ బైబిల్ చదవాలన్నమాట, అలా బైబిల్ చదవాలి. అప్పుడు ప్రజల సంగతి ఏంటండి? దేవుని పరిపాలన లేరు. మరి ఎవరు పరిపాలన ఉన్నారు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు సాతాను. అతని రాజ్యంలో ఉన్నారు వాళ్ళు, అతని పరిపాలన ఉన్నారు. అందుకు వాళ్ళందరినీ నేను నాశనం చేస్తానన్నాడు దేవుడు. నీతిమంతులు నాశనం చేస్తాడు, సాతాను రాజ్యంలో నాశనం చేస్తాడు, సాతాను రాజ్యంలో నాశనం చేస్తానండి. అప్పుడు నీతిమంతుల కొరకు ఒక వాడ కట్టించమన్నాడండి. అప్పుడు వాడ కట్టమని దేవుడు ఆజ్ఞాపించాను. ఇప్పుడు డైరెక్ట్గా ఆ మాట కనపడుతుంది, ఆజ్ఞాపించాను అనే మాట. ఎవరు ఆజ్ఞాపిస్తారు? రాజు ఆజ్ఞాపిస్తాడు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు, తండ్రి ఆజ్ఞాపిస్తాడు. ఈరోజు కూడా నా పిల్లలకి నేను ఆజ్ఞాపిస్తాను, రాయ్ ఇలా చేయరా అంటాను. అంటే ఆడపిల్లల్ని అంటాను, మగ పిల్లల్ని అయితే జీవన్ ఇలా చేయవయ్యా, జయశీల్ ఇలా చెయ్యి అంటాను. నా భార్యకు నేను ఆజ్ఞాపిస్తాను, అమ్మా ఇలా చెయ్యి. అక్కడ రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నాడు. అబ్రహాము తల్లిదండ్రులు విగ్రహార్థికులు. అబ్రహాము మొదటి నుంచి కూడా విగ్రహార్థి కాడు, దేవుడిని యెహోవాను మాత్రమే పూజించాడు. అప్పుడు దేవుడు ఈ విగ్రహార్థికుల మధ్య ఇతను నుంచి ఇతను కూడా పాడైపోతాడు. కాబట్టి ఇతన్ని ఆ విగ్రహార్థికుల నుంచి వేరు చేసేయాలి. ఎప్పుడైనా సరే విగ్రహార్థంలో ఉన్న వాళ్ళ నుండి, అక్రమంగా జీవిస్తున్న వాళ్ళ నుండి విశ్వాసంగా బ్రతికేవాడు వేరైపోవాలండి. అక్కడేమో దేవుడు వేరు చేశాడు, ఇప్పుడేమో ఎవరైనా సహోదరులు నాన్న వీడితో సహోదరు చేస్తే నువ్వు బాగుపడవమ్మా, కొంచెం జాగ్రత్త అమ్మా అని చెప్పాలన్నమాట. లేకపోతే వీడితో సహోదరు చేస్తే నువ్వు పాడైపోతావయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండు అనాలి. తానన్నా వేరైపోవాలి, ఎవరన్నా సహోదరులన్నా చెప్పాలి, దేవుడన్నా సపరేట్ చేయాలి. అబ్రహాముని ఎవరు సపరేట్ చేశారండి? దేవుడు సపరేట్ చేశాడండి. నోవహును దేవుడు సపరేట్ చేశాడండి. అలాగా ఇశ్రాయేల్ని దేవుడు సపరేట్ చేశాడండి. కాబట్టి ఇక్కడ దేవుడు అబ్రహాముని సపరేట్ చేశాడు, తండ్రి అంటే నుండి వేరు చేశాడు. నువ్వు నేను పిలుస్తున్నాను రా అని చెప్పేసి అంటే అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాముని ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరు ఆజ్ఞాపించారు? అలాగండి. 17వ అధ్యాయానికి వచ్చిన తర్వాత నేను సర్వశక్తిగా దేవుణ్ణి, నా సన్నిధిలో నీవు నిందరహితుడిగా బ్రతుకు, ఇదిగో నీతో నేను నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధనకి సూచన ఏమిటంటే నువ్వు సున్నతి చేసుకోవాలి. అప్పుడు అబ్రహాము 99 సంవత్సరాల వయసులో సున్నతి చేసుకున్నాడండి. అప్పుడు ఎవరి చిత్తానికి లోబడ్డాడు? ఎవరి ఆజ్ఞకు లోబడ్డాడు? అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు. ఆ తర్వాత 22 అధ్యాయం చూస్తే, అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకును ఇదిగో మోరియా పర్వతం తీసుకెళ్ళి నాకు దహన బలిగా అర్పించు. రాత్రి చెప్పాడట, పొద్దున్నే బయలుదేరాడట. ఎవరు ఆజ్ఞాపించారండి నీ కుమారుడు బలిమ్మని? అబ్రహాం ఏం చేశాడండి? ఆ చిత్తానికి లోబడ్డాడండి. అబ్రహామును దేవుడు పరిపాలించాను అనే మాట ఉందండి? లేదండి. కానీ ఆజ్ఞాపించాను, పిలిచాను, అబ్రహాము లోబడాను ఆ మాట ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎవరు పరిపాలిస్తున్నారు? ఎవరి చిత్తం జరుగుతుంది? యెహోవా పరిపాలిస్తున్నాడు, యెహోవా చిత్తం జరుగుతుంది. అబ్రహాం ఆయనకు లోబడ్డాడు. ఇంతేకాకుండా 18వ అధ్యాయం 19వ వచనంలో
ఈ మాట రాయబడింది. అబ్రహాము ఎలా జీవించాడట? నీతి న్యాయాలను అనుసరించి జీవించాడు. అబ్రహాము తన పిల్లల్ని ఎలా పెంచుతాడట? నీతి న్యాయాలను జరిగించేటట్టుగా దేవుని మార్గాన్ని గైకొనుటకు అబ్రహాము వారికి ఆజ్ఞాపిస్తాడని నాకు తెలుసు. అంటే దేవుడేమో అబ్రహామును పరిపాలిస్తున్నాడు, అబ్రహాం ఏమో నీతి న్యాయాలను అనుసరించి బ్రతికాడు. ఆ నీతి న్యాయాలు లేదా దేవుని యొక్క పరిపాలన తెలిసిన అబ్రహాము తన పిల్లల్ని నానా నీతిగా బ్రతకాలరా, న్యాయంగా బ్రతకాలరా అన్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడండి? తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. తన పిల్లలకి నీతిగా న్యాయంగా బ్రతకాలి అని చెప్పాడండి. ఆ తర్వాత యెహోవా మార్గాన్ని గైకొనండి అని ఈయన యెహోవా మార్గాన్ని గైకొన్నాడు. యెహోవా మార్గాన్ని గైకొనండి అని పిల్లలకు ఆజ్ఞాపించాడు. నువ్వు నిజంగా యెహోవా పరిపాలన ఉంటే నీ పిల్లల్ని ఎలా పెంచుతావు? నువ్వు యెహోవా పరిపాలన లేకపోతే నీ పిల్లల గురించి పట్టించుకో. అమ్మ నేను యెహోవా పరిపాలన ఉన్నానండి, మా పిల్లలు మాత్రం రోడ్ల మీద తిరుగుతున్నారండి, ఇంపాసిబుల్. నేను అది నమ్ముతున్నానండి. ఏమో మీరేమంటారు నాకు తెలియదు. ఉంటే మనం నీతిగా ఉండొచ్చండి, వాళ్ళు చెడిపోవచ్చండి అనొచ్చు. ఏమో నాకు నమ్మకం ఉండదు అది. ఒకవేళ చెడిపోతారేమో, కానీ నేను మాత్రం అది నమ్మను. కానీ నువ్వు నిజంగా యెహోవా పరిపాలన అర్థం చేసుకుంటే, యెహోవా నిన్ను నిజంగా పరిపాలిస్తే నీ పిల్లలను పెంచుతావు, నీతిగా పెంచుతావు, న్యాయంగా పెంచుతావు, పరిశుద్ధంగా పెంచుతావు, యథార్థంగా బ్రతికేటట్టుగా పెంచుతావు. ఒరే ఈ యథార్థత ఇవన్నీ మాటలుగారా, నువ్వు డబ్బు సంపాదించరా, నువ్వు అన్యాయం చేసి డబ్బు సంపాదించరా, లంచాలు తీసుకుని డబ్బు అక్రమంగా సంపాదించరా అన్నాడండి తండ్రి. ఈ నీతి న్యాయాన్ని నేను ప్రసంగం చేస్తానులేరా, నువ్వు మాత్రం ఇలాగే డబ్బు సంపాదించు అన్నాడు కొడుకుతో. అతను దేవుని రాజ్యం ఉన్నాడండి. కానీ ప్రసంగం చేస్తున్నాడు, సువార్తికుడు, బోధకుడు నటిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను మీ అందరి ముందు నటించేయగలను, నా ముందు నేను నటించుకోగలనా? నాకంతా తెలుసు. ఒరే ఎదవా, అందరినీ నీ మాటలతో మోసం చేయాలి, నువ్వు దౌర్భాగ్యుడురా అన్న మనసాక్షి అందా నాతో? మిమ్మల్ని అందరినీ మోసం చేసేయగలను. నా భార్యను మోసం చేయగలనా? ఎవరన్నా భార్యను మోసం చేసిన ఘనుడు ఎవరు ఉన్నారండి? భార్యను అక్కడ మోసం చేయగలం బ్రదరు. అలా ఆవలించకుండానే ఆ పేజీలు ఎక్కడెత్తారు వీళ్ళు. భార్యను మోసం చేయగలన్నాడు ఎవడే ఉండడండి. చేయగలరమ్మా? చేయలేనండి, అన్నీ తెలిసిపోతాయండి వాడికి. నువ్వు నిజంగా యెహోవా చేత పరిపాలించబడితే నీ బిడ్డల్ని ఆ యెహోవా పరిపాలనలో నడిపిస్తావు. ఈరోజు నాకున్న దుఃఖం ఏంటంటే, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని సాతానికి అప్పగించేశారండి, పిల్లల్ని సాతానికి విడిచిపెట్టేశారండి కదండి. ఎవరండి విడిచిపెట్టేశారండి? చాలామంది సువార్థికుల పిల్లలకు రక్షణ లేదండి. చాలామంది సువార్థికుల పిల్లలు లేదా క్రైస్తవుల పిల్లలు దురలవాట్లో బ్రతుకుతున్నారండి, త్రాగుల్లో బ్రతుకుతున్నారు, వ్యభిచారంలో బ్రతుకుతున్నారు, మోసంలో బ్రతుకుతున్నారు, అక్రమాల్లో బ్రతుకుతున్నారు. నీకేమర్థమైంది దేవుని రాజ్యం? నీకెంత అర్థమైంది దేవుని పరిపాలన? నీకెంత అర్థమైంది నీతి పరిశుద్ధత? ఇక దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, శక్తి, ప్రసంగాలు కాదు, జీవితం. అబ్రహాము దేవుని రాజ్యంలో ఉన్నాడా? అబ్రహాము తన పిల్లల్ని దేవుని రాజ్యంలో పెంచాడండి, దేవుని పరిపాలన పెంచాడండి. అబ్రహాము విశ్వాసి, ఆయన భార్య విశ్వాసి, ఆయన సేవకుడు విశ్వాసి, ఆయన కొడుకు విశ్వాసి, కోడలు విశ్వాసి, మనవడు విశ్వాసి. అబ్రహాములో ఎంత విశ్వాసం ఉందో ఇస్సాకులో అంత విశ్వాసం ఉందండి. అబ్రహాములో ఎంత విశ్వాసం ఉందో ఆయన మనవడు యాకోబులో అంత విశ్వాసం ఉందండి. కాబట్టి అబ్రహాము దేవుని యొక్క రాజ్యంలో ఉన్నాడు, దేవుని చేత పరిపాలించబడ్డాడు. భారంగా కాకుండా, ఏదో మహాపర్వతంలో కాకుండా సింపుల్గా దేవుని రాజ్యాన్ని గురించి ఆలోచించాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను సింపుల్ అనుకున్నాను, మరి సింపుల్గా ఉందండి, మహాభారంగా ఉందండి.
సింపుల్గా ఉందండి, అంతే. నిత్యత్వంలో దేవుని రాజ్యం ఉంది, కాలంలో దేవుని రాజ్యం ఉంది, కొనసాగుతుంది. ఆదాముతో దేవుని రాజ్యం ఉంది, నోవహుతో దేవుని రాజ్యం ఉంది, అబ్రహాంతో దేవుని రాజ్యం ఉంది. ఇంతవరకు మేము వ్యక్తులను చూసాం, ఇప్పుడు ఒక జనాంగాన్ని చూస్తున్నామండి. ఏంటి ఇంతవరకునేమో వ్యక్తులు చేసి మళ్ళీ వ్యక్తులు చెప్పడండి, జనంగా అంటారేంటి? దేవుడు అలాగే చేశాడు, అంటే నేను మార్చడం కాదు అది. ఇంతవరకునేమో ఇప్పుడు ఆదాంతో దేవుడు నిబంధన చేశాడా, నోవహుతో నిబంధన చేశాడా, అబ్రహాంతో నిబంధన చేశాడా? తర్వాత నిబంధన ఎవరితో చేశాడండి? ఇశ్రాయేలు జనాంగంతో చేశాడండి. అంచేత ఈ డివిజన్ నేను చేసింది కాదండి, దేవుడు చేసిన డివిజనే. అంతవరకునేమో వ్యక్తులతో వ్యవహరించిన దేవుడు ఇప్పుడు జనాంగంతో వ్యవహరిస్తున్నాడండి. ఇప్పుడు ఆ విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? అదిగో జాషువా గారు ఆదాంతో చెప్పాడు, నోవహు చెప్పాడు, అబ్రహాం చెప్పాడు, ఇస్సాకు చెప్పాలి, యాకోబు చెప్పాలి, ఇశ్రాయేలు అంటాడు. అంటే నీకు ఆ జ్ఞానం లేదు కాబట్టి కొంచెం ఒకసారి ఎవరన్నా నన్ను కలుసుకుని లేకపోతే ఎవరన్నా కలుసుకుని అలా మార్చారేంటి? ఇంతవరకు వ్యక్తి పేరు చెప్పి ఇప్పుడు జనాంగ పేరు ఎందుకు రాశారు అని అలా అనమాట అండి. సింపుల్గా అర్థం కాదండి, అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే జనాంగంతో వ్యవహరించాడు, జనాంగాన్ని ఎన్నుకున్నాడు, ఓ జనాంగంతో నిబంధన చేశాడు, ఓ జనాంగాన్ని రాజ్యంగా చేసుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత స్టెప్ ఎవరంటే ఇశ్రాయేలు జనాంగం. అప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని రాజ్యంగా చేసుకున్నాడా? చేసుకున్నాడండి. అంటే యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ, సమస్త భూమి నాదే కదా, ఈ భూమి అంతా ఎవరిదండి? ఈ భూమి అంతా ఎవరిదండి? నువ్వు కొనుక్కున్న భూమి ఎవరిది? నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి ఎవరిది? నువ్వు నీ కొడుకు ఇచ్చిన భూమి ఎవరిది? నిజంగా అంటున్నారా లేదా ఏదో ఒట్టినలా మాట్లాడేస్తున్నారమ్మా? మీరు ఎలా మాట్లాడినా ఈ భూమి అంతా యెహోవాది. ఎవరు ఈ భూమిని పట్టుకెళ్ళరు, అందరూ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరు బంగారం పట్టుకెళ్ళరు, అందరూ బంగారం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంటే మంద కాదు అనమాట అండి. మంద అయితే ఏం చేస్తామండి? పట్టుకుపోతామండి. మంద అయితే మంద కాదు కాబట్టి ఎక్కడికక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతామండి. కానీ మంద పట్టుకెళ్తాం, అది ఎప్పుడని చెప్పుంది, ఇప్పుడు చెప్పను, అది మన సబ్జెక్ట్ కాదు. మనకే బంగారం ఉంది, మనకే భూమి ఉంది, అది మనం పట్టుకెళ్తాం, అది ఎప్పుడన్నా చెప్పుకుందామండి. ఓకే, సమస్త భూమి నాదే కదా. మీరంటే ఎవరండి? ఇశ్రాయేలీలు మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురు. మీరు నాకు యాజకత్వం కలిగిన రాజ్యం. అంటే యెహోవా దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు నా రాజ్యం. అప్పుడు ఈయనేమవుతారండి? నేను మీ రాజుని, మీరు నా రాజ్యం. ఇప్పుడు ఈ రాజ్యానికి యాజకత్వం యాడ్ చేశాను, మీకు యాజకులను ఏర్పాటు చేస్తున్నాను. ఎవరండి యాజకులు? లేవీలు. యాజకత్వం ఉంటుంది. ఆ యాజకులు మీకోసం మీ పక్షంగా నాకు విజ్ఞాపన చేస్తారు. వాళ్ళు నా సేవ చేస్తారు, మీ కొరకు బలులు అర్పిస్తారు. అలాంటి యాజకత్వంతో కూడిన రాజ్యాన్నిగా నేను మిమ్మల్ని చేసుకున్నాను అన్నాడండి. ఇది ఎప్పుడు జరిగింది? ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొంది సీనాయి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు నా రాజ్యం అన్నాడండి. కాబట్టి ఇశ్రాయేలు కాలం అంతా ఇశ్రాయేలు దేవుని రాజ్యమే. ఇశ్రాయేలు కాలం ఎంత అండి అమ్మా? 1500 సంవత్సరాల కాలం. ఆ తర్వాత 1500 తర్వాత ఇశ్రాయేలు కాదు కదా. మరెవరు 1500 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు ఎవరండి? మనం క్రైస్తవులు. కాబట్టి వీళ్ళు ఎంతకాలం దేవుని రాజ్యం? 1500 సంవత్సరాలు దేవుని రాజ్యం. తర్వాత వీళ్ళ నుండి దేవుని రాజ్యం తీసివేయబడిందండి. అప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించి మరి కొన్ని వచనాలు ఆలోచిద్దామండి. ఇశ్రాయేలు దేవుని రాజ్యం అనే దానికి సంబంధించి కొన్ని మాటలు, అంటే కొన్ని కాలాలు డివైడ్ చేద్దాం. ఇశ్రాయేలు జనాంగానికి సంబంధించి న్యాయాధిపతుల కాలం ఉంది, రాజుల కాలం ఉంది, యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలం ఉంది. ఇశ్రాయేలు జనాంగ కాలాన్ని ఓ 3 భాగాలు చేసాం. 1 న్యాయాధిపతుల కాలం, 2 రాజుల కాలం, 3 యేసు ప్రభు శరీరధారిగా ఉన్న కాలం. 3 భాగాలు చేసామండి. న్యాయాధిపతుల కాలంలో దేవుని యొక్క రాజ్యం ఉందా?
న్యాయాధిపతుల కాలంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడా అంటే ఎప్పుడు పరిపాలించాడు? మనకి వచనం కావాలండి. పరిపాలించాడు అంటే వచనం కావాలి. ఇశ్రాయేలీల పెద్దలు ఆఖరు న్యాయాధిపతి అయిన సమూయేలు దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, మాకు రాజు కావాలి అని చెప్పేసాను. వాళ్ళు ఇశ్రాయేల్లో పెద్దలు. అప్పుడు నాయకుడు ఎవరంటే సమూయేలు. అప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా అందరికీ సకల జనులకి రాజులు ఉన్నారు, మాకు తప్ప అందరికీ రాజులు ఉన్నారు. ఫిలిష్తీయులకు రాజులు ఉన్నారు, ఏదోమీయులకు రాజులు ఉన్నారు, అమ్మోనీయులకు రాజులు ఉన్నారు, మోయాబీయులకు రాజులు ఉన్నారు, సిరియన్కు రాజులు ఉన్నారు, అందరికీ తూరుకు రాజులు ఉన్నారు, అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు, కాబట్టి మాకు రాజు నియమించు అన్నారు. అంటే సమూయేలుగా మాట ఎలా ఉందటండి? అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా? ప్రతికూలంగా ఉంటామంటే కష్టం అనిపించిందండి. ఇదేంటి రాజు కావాలన్నారు ఏంటి వీళ్ళు అని ఆయన బాధ అయిందట. బాధ అయి దేవుడు రాజు అంటే ఒక విశ్వాసి బాధ అయితే ఏం చేస్తాడండి? ఎవరు చెప్పుకుంటాడండి? అంతేనండి. అవిశ్వాసి అయితే ఏం చేస్తాడండి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఓ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఓ రవిడి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బాగా డబ్బున్నవాడి దగ్గర పలుకుబడినవాడి దగ్గరికి వెళ్తాడు. విశ్వాసం అయితే ఏం చేస్తాడండి? మోకాళ్ళలోని నాయన నాకు విపత్తు వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు రోగం వచ్చింది, లేకపోతే ఏదో నా నమ్మకానికి విరుద్ధమైన పని చేయవలసి వచ్చింది అని దేవుడి దగ్గర వేడుకుంటాడండి. వేడుకున్నాడండి. అప్పుడు వేడుకుంటే దేవుడు ఏమన్నాడు చూడండి, వారు తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ యెహోవా దేవుడు న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులను ఏలుచున్నాడా? అమ్మ స్త్రీలను చెప్పండి, ఏ మాటను బట్టి చెప్తారు మీరు? అమ్మా ఏంటమ్మా? ఆ తమ్ముని ఏలకుండా నన్ను విసర్జించారు. ఏలకుండా విసర్జించారంటే యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఏళ్తున్నాడు. అప్పటికే ఏళ్తున్నాడు. నేను వాడిని ఏళ్తున్నాను, వాళ్ళు నన్ను వద్దన్నారు. నిన్ను వద్దనలేదు, నువ్వు కావాలంటే వాళ్ళకి, నేను వద్దటానికి. ఎంత తేడా వచ్చింది చూడండి. సమయంలో నువ్వు మంచోడివే, నువ్వు మమ్మలేను, కానీ యెహోవా వద్దు మాకు అంటే యాక్చువల్గా అక్కడ యెహోవా వద్దు అంటే అంతం కాదండి. యెహోవా పరిపాలిస్తున్నాడనే సంగతి వాళ్ళకి గ్రహించక మానవరాజు కావాలని కోరుకున్నారండి, ఒక మనిషి కావాలని కోరుకున్నారండి. ఆ రాజ్యాన్ని కూడా అంటే మనం ముందు చదువుదాం. ఆ రాజ్యాన్ని కూడా విశ్వాసులు గ్రహించారు, అవిశ్వాసులు గ్రహించలేదండి. అప్పుడున్న తరానికి యెహోవా పరిపాలిస్తున్నాడనే సంగతి అర్థం కాలేదండి. అంచేత మానవులు కావాలని కోరుకున్నారండి. మరి సమూయేలుకు ఉన్న అవగాహన వాళ్ళకెందుకు అవగాహన లేదు? సమూయేలుకు అర్థమైంది, వాళ్ళకెందుకు అర్థం కాలేదు? తండ్రి రాజు కావాలంటున్నారు అని ప్రార్థన చేస్తే వాళ్ళు నిన్ను విసర్జించలేదు, తమ్ముని ఏలకుండా నన్ను విసర్జించారు. అక్కడ నాకు అర్థమైంది ఏమిటంటే యెహోవా ఏళ్తున్నాడు అని అర్థమైందండి. కాబట్టి న్యాయాధిపతుల కాలంలో దేవుని రాజ్యం ఉందా? ఉందండి. న్యాయాధిపతిలో దేవుని రాజ్యము కలదు అనే మాట లేదండి. అక్కడ తమ్ముని ఏలకుండా నన్ను విసర్జించారు అనే మాట ఉందండి. అలా కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మానవరాజు కావాలని కోరడం రైటా తప్పండి. కానీ వాళ్ళు కోరిన ప్రకారంగా దేవుడు ఇచ్చేశాడు. కానీ అది తప్పని సమూయేలు మొదటి సమూయేలు 12 అధ్యాయంలో ఆ కాలంలో యెహోవా దేవుడు వాళ్ళని పరిపాలిస్తున్నారు. కానీ వీళ్ళేమనుకున్నారంటే యెహోవా పరిపాలిస్తున్నాడనే సంగతిని గ్రహించక మానవరాజు కావాలన్నారు. అప్పుడు అది తప్పు అని సమూయేలు ప్రసంగం చేస్తే అప్పుడు చివరి వాళ్ళు అంటున్నారు చూడండి, మీరు తప్పు చేశారు అంటాను, రుజువు చూపించమని యెహోవాను అడుగుతాను. ఆయన ఉరుములు చూపిస్తే మీరు తప్పు చేశారని గ్రహించండి అన్నాడు. అప్పుడు దేవుడు ఉరుములు పంపించాడు, వర్షాన్ని పంపించాడు, జనులందరూ చూశారు. వాళ్ళు ఏమంటున్నారండి? 19వ వచనం, సమూయేలు ఇట్లా నేను రాజును నియమించమని మేము అడుగుడు చేత మా పాపములన్నిటినీ మించిన కీడు చేసితిమి. అంటే యెహోవా పరిపాలిస్తున్నప్పుడు కూడా ఆయన పరిపాలన మేము గ్రహించకుండా మానవరాజు కావాలి, మానవుడు మమ్మల్ని పరిపాలించాలని మేము కోరుకుని మేము పాపం చేశాం. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే న్యాయాధిపతుల కాలంలో దేవుని యొక్క రాజ్యం దేవుడు పరిపాలన చేస్తున్నాడా? మరో వచనం చూద్దామండి. మిద్యానీయులు వచ్చి అమాలేకీయులు మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలును
బాధించారు, హింసించారు. అప్పుడు దేవుడేమో పరిశుద్ధాత్మను పంపించి గిద్యోను చేత యుద్ధం చేయించి ఇశ్రాయేలుకు విజయం కలుగు చేశాడు. మిద్యానీయుల్ని వాళ్ళు ఓడించేశాడు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరూ ఎక్సైట్ అయిపోయి ఉద్రేకంతో ఉత్సాహంతో వచ్చేసి, గిద్యోను, నువ్వు మిద్యానీయుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించావు, కాబట్టి నువ్వు మాకు రాజుగా ఉండాలి, నీ తర్వాత నీ కుమారుడు రాజుగా ఉండాలి, నీ కుమారుడు తర్వాత నీ కుమారుడు మాకు రాజుగా ఉండాలి, మీరు తరతరాలు మమ్మల్ని ఏలేయాలి అన్నారండి. ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలు. అప్పుడు గిద్యోను ఏమన్నాడండి, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులు మిమ్మల్ని ఏలకూడదు, నా కుమారులు మిమ్మల్ని ఏలకూడదు, యెహోవా మిమ్మల్ని ఏలాలి. 22వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతుల నుండి మమ్మల్ని రక్షించింది కనుక నీవును నీ కుమారుడును మమ్మల్ని ఏలవలను అని చెప్పి. అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మల్ని ఏలును అని చెప్పాను. న్యాయాధిపతుల కాలంలో దేవుడు పరిపాలిస్తున్నాడా? దేవుని రాజ్యం ఉందా? ఏ మాటను బట్టి చెప్పగలరండి? యెహోవా మిమ్మల్ని ఏలును. గిద్యోను ఎందుకు గ్రహించాడు? అక్కడున్న ప్రజలు ఎందుకు గ్రహించలేదు? గిద్యోను ఎందుకు గ్రహించాడు? అక్కడున్న ప్రజలు ఎందుకు గ్రహించలేదు? అంటే మొదటి నుంచి కూడా విశ్వాసులు దేవుని యొక్క పరిపాలన గ్రహించారు, అవిశ్వాసులు గ్రహించలేదండి. ఇప్పుడు మన తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే అంటే ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడి అవన్నీ ఒట్టి మాటలు. ఎందుకంటే మనం యోబు స్నేహితుల్లాగా మనకు తెలియని సంగతులు మాట్లాడేవాళ్ళే తప్ప, యెహోవాదేవుడు మనకు చెప్పాడా, నేను కోపం వచ్చింది నాకు విశాఖపట్నం మీద కోపం నెరవేర్చుకున్నానని యెహోవాదేవుడు ఎవరికైనా చెప్పాడా? ఈరోజు మనం అందరం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం, యోబు స్నేహితుల్లాగా మాట్లాడుతున్నాం, యోబులాగా మాట్లాడుతున్నాం. ఎందుకు వచ్చింది తుఫాను? ఏమో ఎవరు తెలుసండి? ఎవరికైనా కరెక్ట్గా ఎవరికి తెలుస్తుందండి? యెహోవాదేవుడు తెలుస్తుంది. ఒకవేళ యెహోవాదేవుడికి ఎవరికైనా బయలుపరిస్తే తెలుసు. ఎవరికి బయలుపరిచారు చెప్పండి? అప్పుడు ఏమనాలండి? మోకాళ్ళని, నాయన ఎందుకు వచ్చింది మాకు తెలియదు, కానీ మాకు మాత్రం కష్టం కలిగింది, నీ చిత్తంలో ఎవరైనా ఏం జరగదు, కాబట్టి నువ్వే మాకు కష్టం పెట్టావని మాకు అర్థమైంది, కాబట్టి ఇక్కడ నుంచి బుద్ధి తెచ్చుకుని పోతుందాం అని ప్రార్థన చేసుకోవాలి. అంతేనండి. ఇది కాదు, ఇది మనం ఎవరంటే అడిగి చేయడానికి. అప్పుడు ఎవరు అన్నారట, అదే అసలు ఇది దేవుడికి సంబంధించింది ఏం కాదు, ప్రకృతికి సంబంధించింది అన్నాడండి. అంటే ప్రకృతికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడా? ఒక్కసారి ఆలోచి, ప్రకృతికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడండి? ప్రకృతి ఎవరి చేతిలో ఉందండి? యెహోవా చేతిలో ఉందండి. అందుకే బైబిల్లో ఎక్కడో మాట ఉందండి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అనే మాట ఉందండి. ఆయన చిత్తము నెరవేర్చు తుఫాను అంటే తుఫాను ఎవరి చిత్తం నెరవేరుస్తుంది? నువ్వేం చెప్పొద్దు, నేను వెళ్తాను అంటుందని తుఫాను. మనం అంటామండి అలాగా కదండి. దేవుడు చెప్పని చేయట్లేదమ్మా, 100 చేస్తున్నాం. తుఫాను ఎప్పుడు దేవుని మాట ఎదిరించలేదండి. సూర్యకోణం ఎప్పుడు ఎదిరించలేదండి. చంద్రకోణం ఎప్పుడు ఎదిరించలేదండి. గాలి ఎప్పుడు ఎదిరించలేదండి. భూమి ఎప్పుడు ఎదిరించలేదండి. ఏది ఎదిరించలేదండి, మనం తప్ప. అంచేత అది 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 ప్రకృతి జరిగే సంగతులు దేవుడికి సంబంధించి కాదు. అలాంటి మాటలు మాట్లాడొద్దండి. అది బైబిల్ తెలియని వాళ్ళు, అజ్ఞానులు మాట్లాడే మాట అండి అది. కానీ కొన్నిసార్లు మనం పెద్ద జ్ఞానవంతులుగా మాట్లాడతాం, ఆ తర్వాత ఏమవుతుందండి, ఆ వచ్చిన తెలిసిన తర్వాత సిగ్గుపడతాం. కాబట్టి అది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలండి. ఇప్పుడు రాజుల కాలంకి వద్దామండి. రాజుల కాలంలో దేవుని యొక్క రాజ్యం ఉందా, లేక రాజుల కాలంలో దేవుడు పరిపాలన చేశాడా, పరిపాలన చేస్తూనే ఉన్నాడా? అప్పుడు రాజు కావాలని చెప్పేసి అంటే అప్పుడు సమూయేలు ఏం చేశాడు? సౌలును రాజుగా అభిషేకించాడు. 10 అధ్యాయంలో, మొదటి సమూయేలు 10 అధ్యాయంలో విషయం ఉంది. అతను తప్పు చేస్తే దేవుడు 16 అధ్యాయంలో మరొక వ్యక్తిని రాజును అభిషేకించాడు. దావీదును రాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత సౌలు, ఇలా సొలొమోను, ఇలాగ అనేక మంది రాజులు వచ్చారు. కానీ ఈ రాజుల కాలంలో వాళ్ళు రాజు కావాలన్నారు, నేను వాళ్ళకి రాజులు ఇచ్చేశాను, నేను ఇక వాళ్ళు పరిపాలించను అని దేవుడు మొత్తం మానేశాడా? మానలేదండి.
దేవుడు పరిపాలిస్తున్నాడు, సమస్తం ఆయన చేతిలో ఉంది. కానీ వాళ్ళు కోరుకున్నట్టుగా ఒక మానవరాజును నియమించాడు. అంటే యెహోవా దేవుని పాత్ర ఏమిటి, ఈ మానవ రాజు పాత్ర ఏమిటి, అది ఆలోచించాలన్నమాట అండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. యెహోవా భూమి ఆకాశంలో నుండి సమస్తము నీ వశము. ఈ సమస్తం, ఈ భూమి, వాటి మీద ఉన్నవి, ఆకాశం, అందరి కుర్చీలు అన్ని ఎవరి వశంలో ఉన్నాయండి? యెహోవా దేవుడి వశంలో ఉన్నాయండి. ఆఖరికి సాతాను కూడా యెహోవా దేవుడి వశంలో ఉన్నాడు. మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. అంటే మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు ఇవన్నీ నీకే చెందును. యెహోవా రాజ్యము నీది. ఇప్పుడు రాజ్యం యెహోవాదా దావీదా? మరి దావీదు రాజు చేశాడు కదమ్మా. అప్పుడు యెహోవా స్థానం ఏంటి, దావీదు స్థానం ఏంటి? యెహోవా దేవుడేమో సార్వభౌముడు, దావీదేమో ఆ సామంతరాజు అనమాట అండి. ఈ రాజ్యం లేది, నన్నేదో 40 సంవత్సరాలు పరిపాలించడం, నన్ను రాజుగా నియమించావు నువ్వు. అంటే దావీదు నియమించింది ఎవరండి? యెహోవా దేవుడే. అసలు రాజు ఎవరండి? యెహోవా దేవుడే. దావీదుని నియమించింది ఎవరండి? యెహోవా దేవుడే. దావీదు కాలం ఎంత? 40 సంవత్సరాలు. యెహోవా కాలం ఎంత? యుగయుగాలు, శాశ్వతం, సకల యుగాలు. యెహోవా రాజ్యం నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. యెహోవా దేవుడు ఎంతమంది మీద అధిపతి? ఎంతమంది మీద అధిపతి? ఎంతమంది మీద అధిపతిగా ఆయన హెచ్చించుకున్నాడు? అందరి మీద, అన్నిటి మీద. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. ఒకవేళ ఈ భూమి మీద ఎవరికైనా ఐశ్వర్యం కలిగితే, ఈ భూమి మీద ఎవరికైనా గొప్పతనం కలిగితే ఎవరి ద్వారా వచ్చింది? అది యెహోవా ద్వారా వచ్చింది. నీ వల్ల కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమము, నీ దానమును హెచ్చించువాడవును, అందరికి బలం ఇచ్చేవాడవును నీవే. ఈ వచనాల్లో యెహోవా రాజ్యము చేస్తున్నాడు. యెహోవా ఆ కాలంలో పరిపాలిస్తున్నాడు. ఏ మాటను బట్టి చెప్పగలం? యెహోవా రాజ్యము నీది అనే మాటను బట్టి చెప్పగలం. ఇంకో మాట అండి, నీవు సమస్తమును ఏలుచున్నావు. నువ్వు అందరి మీద అధిపతిగా ఉన్నావు. మీ దగ్గర రెట్టింగ్ పెన్నులు ఉంటే ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. ఇలాగ అలాగండి. అలా బైబిల్ స్టడీ చేయండి. దేవుడు అద్భుతంగా రాయించాడండి. మనకందరికీ అందుబాటులో రాయించాడండి. మనకు అర్థం కాని ఏది లేదండి. అందరూ గ్రహించగలం. లేకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట అండి. కొంచెం గ్రహించడానికి టైం పడుతుంది, వయసు పడుతుంది. లేకపోతే పునాది వేయబడిన తర్వాత కొంచెం కట్టబడిన తర్వాత ఆ చివరికి అర్థం అవుతుంది అనమాట అండి. ఆ మొదటి అర్థం కాదు. ఇప్పుడు ఎల్కేజీ పిల్లడు ఉన్నాడు, ఏదో అడుగుతాడు, వాడికి ఏమర్థం అవుద్ది? నాన్న నీకు ఇప్పుడు అర్థం అవుతుంది, తర్వాత చెప్తాంలే అంటాను. అలాగనమాట అండి. అయితే వయసు పెరిగే కొద్దీ